హాయ్ అండి. బిగ్ బాస్ హౌస్లోకి రితిక పునర్వి వీళ్ళిద్దరూ వచ్చి ప్రేరణకి చాలా అన్యాయం చేసేసారని ప్రేరణ చాలా ఫీల్ అయిపోతూ ఉంది. నిజంగానే ప్రేరణకు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? తను అటువంటి ఫౌలు ఆడలేదా, ఆడిందా? అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాము. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు హగ్గుని ఇష్టంగా చేసుకుంటూ వాళ్ళని ఇలా నెట్టేసి ఉన్న ప్రేరణ ఎంతవరకు కరెక్ట్? మన ఇంటికి శత్రువులు వచ్చినా మనం ఏంటేం చేస్తాం? గౌరవిస్తాం, మాట్లాడతాం. అటువంటిది బిగ్ బాస్ హౌస్ వచ్చిన గెస్టులని అస్సలు రెస్పెక్ట్ లేకుండా తను చూసిన చూపులు అవి వాళ్ళని ఎంత హర్ట్ చేసి ఉంటాయి. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎటువంటి ఇది లేకుండానే కరెక్ట్గా చెప్పండి. తను బిహేవియర్ నిన్న ఎంత రూడ్గా ఉన్నది అని చెప్పేసి. తర్వాత వచ్చిన వాళ్ళు తనకి అన్యాయం చేశారా, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వీటన్నింటికీ ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ప్రేరణ టాప్ 5లో ఉంటుందా అనుకుంటున్నారా? మీరు ఉండదనుకుంటున్నారా? అది కూడా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. నిన్న యాక్చువల్లీ సంచాలకులుగా వచ్చిన రితిక అండ్ పునర్వి వీళ్ళిద్దరూ కొంచెం కన్ఫ్యూజ్ అయిన మాట నిజమే. కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ తప్ప అని చెప్పి నాకు క్వశ్చన్. మరి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? నా ఉద్దేశం ప్రకారము వాళ్ళ సంచాలకులుగా ఫస్ట్ గౌతమ్ని 4th ప్లేస్లో ఉండి ప్రేరణని 3rd ప్లేస్లో పెట్టడం అనేది తప్పే. ఎందుకంటే ఆ టైంలో ప్రేరణకి 4th ఇద్దాం అనుకుంటే చాలా పెద్ద ఆర్గ్యూ చేసిందంట ప్రేరణ. అది ఇది చెప్పేసి చాలాసేపు డిస్కషన్స్ అదిని. అందుకని సరే అని చెప్పేసి ప్రేరణకి ఇచ్చేశారు, లైట్గా తీసుకొని కొన్ని విషయాలను. కానీ తర్వాత బిగ్ బాస్ ఏమన్నారు? ఒకళ్ళకి బ్లాక్ స్టార్ ఇవ్వాల్సిందే అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రైట్ డెసిషనే తీసుకోవాలనుకుంటారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ తీసుకుంది వాళ్ళు తప్పే, కానీ తర్వాత వాళ్ళు ఇచ్చిన రీజన్స్, చెప్పిన రీజన్స్ మనం కూడా కొంచెం వినాలి. ఎపిసోడ్లో వేసింది చాలా తక్కువ. లైవ్ని ఎపిసోడ్ని కంపారిజన్ చేస్తేనే మనకు కరెక్ట్ విషయాలనే తెలుస్తాయి. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు ప్రేరణ ఒక పాయింట్ అనేది రైట్ చేసింది. ఏంటనేది, తడిలో కాళ్ళు పెట్టకుండా వెళ్ళారు, ఎవరో వాళ్ళు తెలియదు అని చెప్పేసి. అంటే ఫౌల్గా ఆడారు అని చెప్పేసి తను అంత నీట్గా చక్కగా అందరికీ చెప్పినప్పుడు మరి తిని ఫౌల్ గేమ్ ఆడినప్పుడు కూడా తను యాక్సెప్ట్ చేయాలి కదా. చేయాలనుకుంటున్నారా లేదా? అప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఏం చేశారు? పృథ్వీ 10 పాయింట్లు వచ్చి నిఖిల్కి 9 పాయింట్లు వచ్చినా సరే ఏం చేస్తారు? నిఖిల్ని ఆ టాస్క్లో విన్నర్గా ప్రకటించి పృథ్వీకి 2nd పొజిషన్ అనేది ఇచ్చారు. ఎందుకని చెప్పేసి తను వెళ్తున్నప్పుడు కాళ్ళు తడపకుండా వెళ్ళి ఆడాడు అని చెప్పి ఒక్క రీజన్తో తనకి 2nd పొజిషన్ ఇచ్చారు. మరి ఇక్కడ గౌతమ్ అండ్ ప్రేరణ ఇద్దరు సేమ్ పాయింట్స్తో ఉన్నారు. సేమ్ పాయింట్స్తో నిజంగానే ప్రేరణ సంపాదించుకున్నదా? కాదు. ఎందుకంటే గౌతము తెచ్చి ఒక డిస్క్ని తను తెచ్చి వేస్తున్నప్పుడు తన దాంట్లో వేస్తున్నప్పుడు అప్పుడు ప్రేరణ క్యాచ్ పట్టుకుంది. అసలు యాక్చువల్లీ రూల్ ఏంటి? కింద పడిపోయిన డిస్క్ని మాత్రమే తీసుకొని వాళ్ళు కావాలంటే వాళ్ళు బాస్కెట్లో వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి, గౌతమ్ వేస్తున్నప్పుడు అది కింద పడలేదు. కింద పడకుండా తన బాస్కెట్లో వేస్తున్నప్పుడు తను క్యాచ్ పట్టుకొని మళ్ళీ గౌతమ్కి వాపస్ ఇచ్చిందా? లేదు, ఇవ్వలేదు. ఏం చేసిందంటే తన బాస్కెట్లో వేసుకుంది. మరి అది చేసిన తప్పే కదా. సంచాలకులు చెప్తున్నా వినలేదు. అక్కడ తను గౌతమ్ ఏం చేశాడు? ఆర్గ్యూ ఏమీ చేయలేదు, చుప్చాప్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దానికోసం ట్రై చేశాడు. మరి కింద పడకుండా క్యాచ్ పట్టుకొని దానిని తన బాస్కెట్లో వేసుకుంటున్న ప్రేరణది తప్పా కాదా? 100% తప్పనే నేను అంటాను. తను అక్కడ ఫౌల్ ఆడిందా లేదా? ఆడింది కదా. మరి ఏమీ ఫౌల్ లేనట్టు చాలా నీతిగా నిజాయితీగా ఉన్నట్టు బిల్డప్ ఎందుకు ఇస్తుందో నాకు అసలు అర్థం కాదు. ఈ ప్రేరణ అసలు చాలా అస్సలు తప్పు లేనట్టుగా మాట్లాడుతుంది. అక్కడ పృథ్వీ కాళ్ళు పెట్టలేదని రైట్ చేసింది. మరి ఇక్కడ నువ్వేం చేసావు? పట్టుకున్నావు కదా, క్యాచ్ ఎందుకు పట్టుకున్నావు? క్యాచ్ పట్టుకోకూడదని సంచాలకులు చెప్తున్నావు కదా. అయినా సరే నువ్వు క్యాచ్ పట్టుకున్నావు అక్కడ ఉండి. అసలు లైన్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీది కాదన్నప్పుడు డిస్క్ ఇంకొకళ్ళది. వెళ్ళి అక్కడ నించొని ఎవరు పడేస్తారో క్యాచ్ పట్టుకుందామని కాపు కాచుకుని కూర్చున్నట్టు కూర్చున్నావు. నువ్వు చేసింది తప్పే అది.
నెక్స్ట్ ఏం చేశాడు, పృథ్వీ మళ్ళీ తన బాస్కెట్లో వేసుకుంటే మళ్ళీ క్యాచ్ పట్టుకుంది. ఒకసారి చెప్పారు కదా సంచాలకులు, అది రూల్, నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నావు, ఫాలో అవ్వాలని చెప్పినా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తను పృథ్వీ వేస్తున్నప్పుడు పట్టుకుంది. మళ్ళీ వీళ్ళు కొంచెం గట్టిగా చెప్పేసరికి అప్పుడు ఏం చేసింది, తిరిగి రిటర్న్గా పృథ్వీకి ఇచ్చేసింది. అప్పుడు పృథ్వీ తన బాస్కెట్లో వేసుకుంటాడు. కానీ వాళ్ళ పాయింట్ చెప్తున్నప్పుడు లైవ్లో ఎపిసోడ్లో చెప్తున్నప్పుడు కట్ చేసేసారు మనకి. తను ఏం పాయింట్ చెప్తున్నది, సెకండ్ పాయింట్ చెప్తుంది, పృథ్వీ వేశాడు నేను ఇచ్చేసాను కదా అని చెప్పి. మరి గౌతమ్ వేసినప్పుడు అది పట్టుకొని నీ బాస్కెట్లో వేసుకున్నావు, అది మర్చిపోయావా తల్లి? అది మర్చిపోకూడదు కదా. మరి అది మర్చిపోయి పృథ్వీ నాకు వేశాడు నేను తనకు మళ్ళీ ఇచ్చేసాను కదా అని అంటుంది. మరి ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదు? అక్కడ నువ్వు ఫౌల్ ఆడావు కదా, మరి ఆ పాయింట్ కూడా రైట్ చేయి. మర్చిపోయావా? నీ మెమరీ పవర్ అంత తక్కువ కాదు కదా, మరి ఎందుకు చేయలేదు? అదే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కానీ తను మాత్రం ఈ పాయింట్ పట్టుకుని వేలాడుతుంది. లేదు నేను ఫౌల్ ఆడలేదు, నేను కరెక్ట్గానే వాడాను. ఇంకా అప్పటికి వాళ్ళు ఏమన్నా సంచాలకులుగా మేము చెప్పినాను నా మాట వినలేదు, అందుకనే నీకు బ్లాక్ స్టార్ ఇస్తున్నాను అంటే చాలా యాటిట్యూడ్ చూపించుకొని ఏడ్చింది. తను అప్సెట్ అవ్వడంలో ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళు ఏం చేశారంటే ప్రేరణకు థర్డ్ ఇచ్చి చాలా తప్పు చేశారు. వాళ్ళు అక్కడ వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళ కన్ఫ్యూజన్ బట్టి వాళ్ళ తప్పే. సంచాలకులుగా ఎవరు వ్యవహరించారో వాళ్ళ తప్పు ఏంటంటే ఫస్ట్ ప్రేరణకి థర్డ్ ఇచ్చి గౌతమికి ఫోర్త్ ఇవ్వడం అనేది. అక్కడే వాళ్ళు ఈ పాయింట్ని పెట్టుకుని గౌతమికి థర్డ్ ఇచ్చేసి ప్రేరణకి ఫోర్త్ ఇవ్వాల్సింది. ఇప్పుడు ఏం చేశారు, ఈవిడ అగ్రీ చేసి చూపుచాప్ పక్కకి వెళ్ళిపోయేది. కానీ అలా చేయకపోవడం వల్ల ప్రేరణ అప్సెట్ అయ్యి ఏడ్చింది. ఆ ఏడుస్తున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి చక్కగా వాదాచి తన పైట చొంగించి తుడుచుకోమని చెప్పించడం అది టూ గుడ్. మొన్న ప్రేరణ ఏం చేసింది, విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు మరి తనకే అన్యాయంగా ఇచ్చినట్టే కదా. కానీ ఎంత యాటిట్యూడ్, తన దగ్గరికి వెళ్ళడం కానీ మళ్ళీ ఏమంటుంది, తనకి ఇవ్వడం కరెక్ట్ అన్నట్టుగానే మాట్లాడుతుంది. మరి తనకు జరిగితే న్యాయమా, తినికి జరిగితే అన్యాయం అది. మరి అక్కడ కూడా అంతే కదా మరి ఆడింది. ఇంకా తను ఒక గేమ్ కరెక్ట్గా ప్రాపర్ వేలో ఆడింది, ఎటువంటి ఫౌల్లో ఆడలేదు తను. నువ్వు ఆడింది ఫౌల్ కదా. మరి ఫౌల్ ఆడావని నువ్వు ఒప్పుకోకపోయినా పని సంచాలకులు చెప్పిన మాట నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు క్యాచ్ పట్టుకుంటున్నావు? క్యాచ్ పట్టుకోకూడదని ఉంది కదా రూల్ బుక్లో. మరి ఎందుకు క్యాచ్ పట్టుకుంటున్నావు? క్యాచ్ పట్టుకోవడమే తప్పు. నువ్వు పట్టుకున్నావు కనుక నీకు ఆ బ్లాక్ స్టార్ దొరికింది, అది కరెక్టే. కానీ వాళ్ళు ఫస్ట్ చేసిన డెసిషన్ మాత్రం తప్పు. వాళ్ళు ఏంటంటే ఇద్దరికి కాకుండా వాళ్ళు ఏం చేశారు, గౌతమ్కి ఫోర్త్ ఇచ్చి ప్రేరణకి థర్డ్ ఇవ్వడం అనేది తప్పు. కానీ నువ్వు ఫౌల్ ఆడలేదు, నేను నీట్గా ఆడేశాను, సంచాలకులు ఏం చెప్పినా నేను వినేశాను అని నువ్వు అనుకుంటే అది 100% తప్పు. నువ్వు సంచాలకులు చెప్పిన మాట వినకుండా నువ్వు క్యాచ్ పట్టుకోవడం అనేది 100% తప్పు. అందుకనే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు నీకు బ్లాక్ స్టార్ ఇవ్వడం అనేది కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ మాత్రం చేయండి. తరువాత ప్రతి వాళ్ళతోని మనకి గొడవలే కదా. ప్రేరణకి కిచెన్ పని తంది కానప్పుడు కిచెన్లోకి ఎంట్రీ అయ్యింది, టేస్టీ తేజతో గొడవ పెట్టుకుంది, రోహిణితో గొడవ. కానీ ఆ గొడవలలో మాత్రం ప్రేరణకి తప్పు లేదు. టేస్టీ తేజాని కావాలని తన ఎలివేషన్ కోసము, తన స్క్రీన్ స్పేస్ కోసమే తను అలా చేశాడని మాత్రం నాకు అనిపించింది. ఆ గొడవల్లో ప్రేరణకు మాత్రం తప్పు లేదు, టేస్టీ తేజాదే తప్పు అని మాత్రం నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ప్రేరణకి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటుంటే మాత్రం కామెంట్ చేయండి. నాకు మాత్రం అన్యాయం జరిగింది అని నాకు అనిపించలేదు. ఒకటి ఏంటంటే ఫస్ట్ తనకి థర్డ్ ప్లేస్ ఇచ్చేసి ఇప్పుడు బ్లాక్ స్టార్ ఇవ్వడం వలన తను అన్యాయంగా ఫీల్ అయ్యింది. అది మాత్రం కరెక్ట్ కాదు. అంతే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేస్తే వీడియో మరి కొంతమందికి నేర్చుంది. బాయ్ బాయ్.